భారతదేశ ప్రజలు మాత్రమే కాదు, బీహార్ ప్రజలు కూడా రాహుల్ గాంధీకి రుణపడి ఉండాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ దయ వల్ల జిఎస్టీ తక్కువైంది. రాహుల్ గాంధీ దయ వల్ల ఇవాళ బీహార్లో 75 లక్షల మంది మహిళలకు ఒక్కొక్క మహిళ ఖాతాలో 10,000 రూపాయలు వచ్చినాయి. ఇదంతా కేవలం రాహుల్ గాంధీ దయ వల్లనే. ఎట్లా అనుకుంటున్నారు కదా? చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఫిదా న్యూస్కి సబ్స్క్రైబర్సే బలం. అట్లనే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ ఛానల్లో బిజినెస్ పార్ట్నర్గా చేరాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. 65 లక్షల ఓట్ల దొంగతనం బయటపడ్డ తర్వాత 75 లక్షల మహిళల ఖాతాల్లోకి 10,000 రూపాయలు వచ్చి పడ్డాయి. ఓట్ల దొంగతనం ఫెయిల్ అయింది కాబట్టి నోట్ల పంపకం మొదలైపోయింది. అయితే ఓట్ల దొంగతనం విషయంలో మౌనంగా ఉన్న ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు అధికారికంగా ఓట్ల కొనుగోలు విషయంలో కూడా మౌనంగా ఉంది. అయితే 10-15 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని మహిళల స్వయం ఉపాధి, మహిళల సాధికారత కేవలం ఎన్నికలకు ఒక్క నెల ముందే ఎందుకు గుర్తొచ్చింది? మోడీ గారికి కావచ్చు, డబుల్ ఇంజన్ సర్కార్ కావచ్చు. బీహార్లో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉండి దగ్గర 10 సంవత్సరాలు అయిపోతుంది. అంతకంటే ముందు నుంచి నితీష్ కుమార్ దాదాపుగా 20 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాడు. అటు నితీష్ కుమార్కి కానీ ఇటు డబుల్ ఇంజన్ సర్కార్కి కానీ గత 10-15 ఏళ్లలో ఎప్పుడూ గుర్తురాని మహిళలు, ఎప్పుడూ గుర్తుకురాని మహిళల స్వయం ఉపాధి కేవలం ఎన్నికలకు ఒక్క నెల రోజుల ముందే ఎందుకు గుర్తొచ్చింది? ఇట్లా ప్రతి ఒక్క క్వశ్చన్ మనం లోపలికి వెళ్ళి విశ్లేషిస్తే మొత్తం విషయం అంతా మనకు అర్థమవుతుంది. వాళ్ళు ప్లానింగ్ అంతా పక్కాగానే వేసుకున్నారు. ఏంటిది? ఓట్ల దొంగతనం. ఎట్లయితే మొన్న లోక్సభలో గెలిచిర్రో అట్లనే ఎవ్వరికి తెలియకుండా చాలా రహస్యంగా ఓట్ల దొంగతనం అనేది జరిగింది. మంచిగా స్కెచ్ చేసుకున్నారు, చేసిర్రు. కానీ ఈ ఎక్కడ దెబ్బ పడ్డదంటే రాహుల్ గాంధీ ఓట్ చోరీని ఆధారాలతో సహా బయట పెట్టేసరికి డబుల్ ఇంజన్ సర్కార్ గుండెల్లో పిడుగుపడ్డంత పని అయిపోయింది. అబ్బా ఎంత పని అయిందిరా! అప్పట్లెక్కనే ఇప్పుడు కూడా దొంగ ఓట్లతో గెలిచి బయట పడదామంటే రాహుల్ గాంధీ ఎంత పని చేసిండ్రా బై అని చెప్పేసి గుండెలల్లా పిడుగు పడ్డది. ఏం చేయాలి ఎట్లా చేయాలి అని మస్తు మదన పడుతున్నారు. అప్పుడే సరిగ్గా ఓట్ల దొంగతనం అనే దాన్ని డైవర్ట్ చేయడం కోసం జిఎస్టీ జిఎస్టీని మళ్ళీ 2.0 తీసుకొచ్చిర్రు. జిఎస్టీ తగ్గిస్తున్నామని చెప్పిర్రు, తగ్గించిర్రు. 28% 18% తీసుకొచ్చిర్రు. అయితే ఆ జిఎస్టీ కూడా బీహార్లో ఓట్లు తెచ్చేటట్టు కనిపిస్తలే. జిఎస్టీ కూడా బీహార్లో గెలిపించే అవకాశం కనిపిస్తలే. మరి ఇంకేం చేయాలి అని ఆలోచించిర్రు. అధికారికంగా ఓట్లకి నోట్లు పంచిపెట్టాలి, అధికారికంగా ఇచ్చేయాలి. కాకపోతే ఏంటిది? ఇప్పుడు మేము ఓట్లకు పైసలు ఇస్తున్నాం అనే విషయం జనాలకి తెలియవద్దా? ఎలక్షన్ కమిషన్కి కూడా తలకాయ నొప్పి అవుతుందా? అట్లా కాకుండా ఏం చేయాలి? జస్ట్ ఎలక్షన్లకి నెల రోజుల ముందు, జస్ట్ నోటిఫికేషన్ రావడానికి కొన్ని రోజుల ముందే మహిళల కోసం మహిళా సాధికారత, మహిళా స్వయం ఉపాధి అని చెప్పి డబ్బా కొట్టుకునే ఒక పథకం పెట్టాలి. ఆ పథకం పెట్టేసి 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో ఒక్కొక్క ఖాతాకి 10,000 రూపాయలు అధికారికంగా పంపించారు. అధికారికంగా బీహార్ మహిళలను డబుల్ ఇంజన్ సర్కార్ ఒక్కొక్క మహిళకి 10,000 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారు మహిళల ఓట్లని. అధికారికంగా జరిగింది ఇది, అధికారికంగా. మరి ఇదే పని ఇంకేదైనా పార్టీ చేస్తే గాయి చేస్తుంది మొత్తం బీజేపీ. దేశమంతటా బీజేపీ గోడి మీడియా గత్తర లేపుతుంది. కానీ చేసింది బీజేపీ కాబట్టి దాని గురించి ఏమని చెప్తారు? మహిళా సాధికారత, మహిళా స్వయం ఉపాధి, మహిళల కోసం మోడీజీ నిలబడతాడు, మహిళల కోసం డబుల్ ఇంజన్ సర్కార్ కృషి చేస్తుంది అని చెప్పి డబ్బా కొట్టిపిస్తారు. అయితే ఇక్కడ అనుమానం ఏంటంటే మహిళలకు నిజంగా స్వయం ఉపాధి కలిగించే ఆలోచన మీకు కనుక ఉండుంటే బీహార్ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా మీ డబుల్ ఇంజన్ సర్కారే ఉన్నది. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా మహిళల స్వయం ఉపాధి ఎందుకు గుర్తు రాలేదు? ఇప్పుడే ఎందుకు ఇచ్చిర్రు? ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి, అది చేస్తే వేరే వీడియో అవుతుంది. కానీ ఓకే, బీహార్ మహిళలకు ఒక్కొక్క మహిళ ఖాతాలో 10,000 రూపాయలు వేస్తున్నారు, సరే మంచిదే అనుకుందాం. మీరు ఓట్ల కోసం వేసినా దేనికోసం వేసినా సరే మహిళలకు మంచి జరుగుతూ ఉంది కాబట్టి మంచి నిర్ణయమే అనుకుందాం.
ఓకే, మీరు ఎన్నికల కోసం ఇస్తలేరు, నిజంగా మహిళల స్వయం ఉపాధి కోసమే ఇస్తున్నారు అని అనుకుందాం. సరే, మంచి పనే. కానీ భారతదేశంలో మహిళలు ఒక్క బీహార్లోనే కాదు, ప్రతి రాష్ట్రంలో మహిళలు ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో మహిళలు పేదరికంలో ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో స్వయం ఉపాధి లేని మహిళలు ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు ఎందుకు ఇస్తలేరు? తెలంగాణలో ఉన్న మహిళలకు ఎందుకు ఇస్తలేరు? చెప్పండి. తమిళనాడులో ఉన్న మహిళలకు ఎందుకు ఇస్తలేరు? కేంద్రంలో ఉన్నది మీరే కదా. సరే, బీహార్లో అంటే డబుల్ ఇంజన్ సర్కార్ కావచ్చు, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా డబుల్ ఇంజన్ సర్కారే కదా. వాళ్ళకు నెలకు 1500 ఇస్తామని చెప్పి డబ్బా కొట్టిరు కదా ఎలక్షన్ల ముందు. ఆ 1500 ఇయ్యి, 10,000 కాకుండా ఇయ్యరు. ఎందుకు ఇయ్యరో తెలుసా? మహిళలు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నారు, కానీ ఎన్నికలు బీహార్ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయి. అది ముచ్చట. మహిళలు కాదు, పిల్లలు కాదు, వృద్ధులు కాదు, రైతులు కాదు, విద్యార్థులు కాదు, మనకందరికంటే ముఖ్యం ఎన్నికలు. ఎన్నికల కోసం ఏమైనా చేస్తాం. ఓట్లు దొంగతనం చేస్తాం, దొరికిపోతే జిఎస్టీ తక్కువ చేస్తాం, అయినా ఓట్లు రావనే భయం ఉంటే డైరెక్ట్గా ఓట్లనే కొనుగోలు చేస్తాం. అది ముచ్చట. మీరు ఆలోచన చేయండి. 10 ఏండ్ల నుంచి డబుల్ ఇంజన్ సర్కారే ఉన్నప్పుడు అప్పటి నుంచి మహిళల స్వయం ఉపాధి ఎందుకు గుర్తురాలే? 10 ఏండ్ల నుంచి గుర్తురాని మహిళలు సరిగ్గా ఎన్నికలకు 1 నెల రోజుల ముందే ఎందుకు గుర్తొచ్చిర్రు? ఓట్ల దొంగతనం చేసేటప్పుడు కూడా ఇదే పని చేసి ఉంటే ఓట్లు దొంగతనం చేయాల్సిన అవసరం లేకుండానే మహిళలు ఓట్లు మీకు పడుతుండే కదా. 65 లక్షల ఓట్లు దొంగతనం చేసినప్పుడే మహిళలు ఉన్నారు బీహార్లో, మహిళలు పేదరికంలో ఉన్నారు, వాళ్ళకి స్వయం ఉపాధి ఇవ్వాలి అనే ఆలోచన వచ్చుంటే ఓట్లు దొంగతనం చేయాల్సిన అవసరం రాకపోతుండే కదా. అప్పుడే మహిళల ఖాతాల్లోకి పైసలు వస్తుండే కదా. కానీ అట్టెట్లా చేస్తాం? చెయ్యం. మనకు పుక్కట్ల ఓట్లు దొబ్బిపోయే అలవాటు ఉన్నది కదా. పుణ్యానికి రూపాయి ఇవ్వకుండా ఓట్లు దొబ్బిపోవాలి. మతం పేరు చెప్పి రెచ్చగొట్టాలి, దేవుని పేరు చెప్పి రెచ్చగొట్టాలి, అడ్డమైన పంచాయతీలు పెట్టియాలి, పాకిస్తాన్ పేరు చెప్పి రెచ్చగొట్టాలి, చైనా పేరు చెప్పి రెచ్చగొట్టాలి, మన జవాన్ల త్యాగాన్ని వాడుకోవాలి. మన జవాన్లు ఈ దేశం కోసం, దేశ భద్రత కోసం తమ ప్రాణాన్ని పణంగా పెట్టి కొట్లాడి చచ్చిపోయిన జవాన్ల శవాలను సైతం వాడుకోవాలి. ఇట్లా పుక్కట్ల పుణ్యానికి ఓట్లు వచ్చే అవకాశం ఉన్నప్పుడు మంచి ఎందుకు చేస్తాం? మనం ప్రజలకి మంచి చేయం. అందుకే 65 లక్షల ఓట్లు దొంగతనం చేసినాం. కానీ ఏమైంది? అదే సరే, దొంగతనం అనేది చాలా రోజులు చేస్తారొచ్చు, కానీ ఏదో ఒక రోజు దొంగతనం బయటకు వస్తుంది కదా. అదే ధర్మం. ధర్మం అంటేనే గది. నువ్వెన్ని దొంగ పనులు చేసినా, ఎంత తెలియకుండా చేసినా, ఎట్లా చేసినా దొంగతనం బయట పడుతుంది. ధర్మం తనని తాను రక్షించుకుంటుంది. కాకపోతే ఈసారి ఆ ధర్మాన్ని రక్షించే పని రాహుల్ గాంధీ తీసుకున్నాడు. రాహుల్ గాంధీ ఓట్ల దొంగతనం బయట పెట్టేసరికి గుండెల్లో భూకంపం బద్దలైపోయింది. అయినా కూడా ఇక్కడ మీరు చాలా విషయాలు అబ్జర్వ్ చేయాలి. ఓట్ల దొంగతనం బయట పెట్టేసరికిగా పానం విలవిలలాడిపోయింది. అరే, ఏదన్నా ఒకటి ప్రజలకు చేస్తే తప్ప మనకు ఓట్లు రావు, ఎందుకంటే ఓట్ల దొంగతనం కూడా ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తే 8 సంవత్సరాల నుంచి జిఎస్టీ పేరుతో పేద మధ్యతరగతి ప్రజల రక్తం తాగి ఇప్పుడు సరిగ్గా ఎన్నికల కోసం, ఎన్నికల ముంగట జిఎస్టీ తక్కువ చేసినాం, పండుగ చేసుకోర్రి అని చెప్పిర్రు అన్నట్టు. అయితే ఇంకా డౌట్ ఏం తెలుసా వీళ్ళకు? వాస్తవానికి జిఎస్టీ తక్కువ చేసినందుకు ఓట్లు వచ్చేదో రావో తర్వాత సంగతి తర్వాత. కానీ జిఎస్టీ తక్కువ చేసినాక కూడా వీళ్ళు ఒక్కొక్క మహిళల ఖాతాలో 10,000 ఎందుకు వేస్తున్నారో తెలుసా? ఎందుకు వేయాల్సి వస్తున్నది తెలుసా? అది కూడా 75 లక్షల మంది మహిళల ఖాతాలల్లో ఒక్కొక్క మహిళ ఖాతాలో 10,000 ఎందుకు వేస్తున్నారంటే చాలా కోణాలు ఉన్నాయి ఇలా. ఎందుకంటే బీహార్లో బీజేపీ ఓడిపోతే చంద్రబాబు నాయుడు రెడీగా ఉన్నాడు. కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. బీహార్లో బీజేపీ ఓడిపోయిన మరుక్షణమే దేశంలో బీజేపీ ప్రభుత్వం మారిపోతుంది. దానికోసం చంద్రబాబు నాయుడు అద్భుతంగా స్కెచ్లు వేసుకొని రెడీగా ఉన్నాడు. నితీష్ కుమార్ కూడా అంతే. బీహార్లో గెలవకపోతే వెంటనే నితీష్ కుమార్ మోడీకి అందిస్తాడు. నితీష్ కుమార్కి కావాల్సింది అధికారంలో ఉండడం. ఏది ఏమైపోయినా సరే, అది మోడీ సపోర్ట్తో ఉంటాడా లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ సపోర్ట్తోనా, ఎవ్వరి సపోర్ట్ అయినా సరే ఆయనకు అనవసరం. ఆయనకు కావాల్సింది బీహార్ ముఖ్యమంత్రిగా ఉండడం.
అదే జరగకపోతే మోడీతోనైనా బీజేపీతోనైనా ఎవ్వరితోనైనా తెగదెంపులు చేసుకోవడానికి నితీష్ కుమార్ రెడీగా ఉంటాడు. సో బీహార్ ఎన్నికల్లో ఓడిపోయిన మరుక్షణమే బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు అనే భయం, ఆ భయం ఉంది కాబట్టి సంక్షేమ పథకాలంటేనే ఉచితాలు అని ఏలన వేసే బీజేపీ పార్టీ, సంక్షేమ పథకాలంటేనే నచ్చని బీజేపీ పార్టీ ఒక్కొక్క మహిళ ఖాతాలో 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో 10,000 రూపాయలు వేసింది అంటే ఎందుకు వేస్తుంది? అంత అవసరం ఏమొచ్చింది అంటే పునాదులు కదిలిపోతాయి అనే భయం, పునాదులు కదిలిపోతాయి, ప్రభుత్వం కూలిపోతుందేమో అనే భయంతో దెబ్బకి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ప్రజలకి మంచి చేసే, ప్రజలకు పనికొచ్చే పని చేసిర్రు. సరే ఓట్ల కొనుగోలే కావచ్చు, అది ఓట్లని కొంటున్నారు కావచ్చు, అయినా సరే అది ఏదో రకంగా ప్రజలకు పనికొచ్చే పని ఫస్ట్ టైం బీజేపీ చేసింది. అది మళ్ళా ఉచితాలు మంచిది కాదు, సంక్షేమం మంచిది కాదు, కార్పొరేట్లకు బలిసినోళ్లకు లక్షల కోట్లు మాఫీ చేసుకుంటా పేదలకిచ్చే పథకాల మీద పడేడ్చే ఈ బీజేపీ ఎందుకు మరిత్తంది 10,000 అంటే భయం, టన్నుల కొద్దీ భయం. బీహార్లో ఓడిపోతే దేశం మొత్తం ఖతమైపోతామనే భయంతో ఇస్తున్నారు. ఇప్పుడు ఒక ఆలోచన చేద్దాం. ఓట్ చోరీ బయట పడకపోయి ఉంటే, రాహుల్ గాంధీ ఓట్ల దొంగతనం బయట పెట్టకపోయి ఉంటే జీఎస్టీ తగ్గేది కాదు. ఇవాళ బీహార్ మహిళల ఖాతాల్లో ఒక్కొక్క మహిళకి 10,000 రూపాయలు వచ్చేటివి కానే కాదు. ఎందుకంటే ఓట్ల దొంగతనం బయటికి రాకపోతే జస్ట్ సింపుల్గా గెలిచిపోయేటోళ్ళు. ఆల్రెడీ 65 లక్షల ఓట్లు తీసేసి మంచి ప్లానింగ్ తోటి ఉన్నారు, మంచి పర్ఫెక్ట్ స్కెచ్ చేసుకొని రెడీగా ఉన్నారు. కరెక్ట్ టైంకి రాహుల్ గాంధీ గురి చూసి దెబ్బ కొట్టిండు, కుంభస్థలం బద్దలు కొట్టిండు రాహుల్ గాంధీ పక్క ఆధారాలతో సహా. మళ్ళా అట్లా ఇట్లా కాదు, మళ్ళా ఎట్లా తప్పించుకోకుండా అష్ట దిగ్బంధనం చేసి నిలబెట్టేసరికి శ్వాస ఆడకుండా అయిపోయింది, ఊపిరి ఆడకుండా అయిపోయింది. దెబ్బకు ప్రజలు గుర్తొచ్చిరు. ఇన్ని రోజులు దేవుని పేరుతో, మతం పేరుతో అన్ని అడ్డమైన పంచాయతీలు పెట్టి ఇట్లా రెచ్చగొట్టి ఆఖరికి దేవుని పేరుతో కూడా ఓట్లు రావు అనే విషయం అర్థమైనాక లాస్ట్ ఆప్షన్ ఓట్ల దొంగతనం సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ప్రజలు మీకు 3 సార్లు అధికారం ఇచ్చినప్పుడు ప్రజల కోసం పని చేసి ఉంటే, ప్రజలకు మంచి సంక్షేమం ఇచ్చుంటే, ప్రజలకు మంచి అభివృద్ధి ఇచ్చుంటే, ఎంతసేపు పనికి మాలిన పాకిస్తాన్ చైనా అని చిల్లర పంచాయతీలు పెట్టే అవకాశం ఉండకపోవు కదా. ఇలా ఓట్ల దొంగతనం చేయాల్సిన కర్మ పట్టకపోవు కదా. ఎన్నికలకు ముందే ప్రజల్ని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండకపోతుండే కదా. ఇదేదో 2014లో గెలిపించినప్పుడు మహిళల ఉపాధి గుర్తు రాలేదా? మహిళల స్వయం ఉపాధి గుర్తు రాలేదా? మీరు ఇచ్చే 10,000తోని మహిళలు పెద్ద వ్యాపారాలు చేసుకొని బాగుపడతారా? జిఎస్టీ పేరుతోని 100 లక్షల కోట్ల దోపిడీ చేసిరు కదా. ఆ పైసలు ఇచ్చేరి, ప్రతి ఒక్క మహిళకి ఇచ్చేరి, ప్రతి ఒక్క మహిళ కోటీశ్వరరాలు అవుతుంది. ఇస్తారా? ఇయ్యరు. గట్లెట్టిస్తారు? అట్లా ఏదేమైనా రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో ఉండి కూడా దేశ ప్రజలకి మేలు చేస్తున్నాడు రాహుల్ గాంధీ. అట్లాంటి రాహుల్ గాంధీని అధికారంలోకి తెచ్చుకుంటే ఈ దేశ భవిష్యత్తుని మార్చేస్తాడు. ఎందుకంటే చిల్లర పంచాయతీలు పెట్టే రకం కాదు రాహుల్ గాంధీ. ఇప్పటికైనా ఆలోచన చేయాలి జనాలు. ఎందుకంటే ఒక్కటే అడగండి మీరు, అంతే. బీహార్లోనే మహిళలు ఉన్నారా? తెలంగాణలో లేరా? కర్ణాటకలో లేరా? లేకపోతే అటు జమ్మూ కాశ్మీర్లో లేరా? తమిళనాడులో లేరా? మరి వీళ్ళకి ఎందుకు ఇస్తలేరు? బీహార్లో మాత్రమే ఎందుకు ఇస్తున్నారు? ఎన్నికల కోసమే ఇస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ చాలా కీలకమైన విషయం ఇది. ఎప్పటి నుంచో అమల్లో ఉన్న రైతు బంధుని ఎన్నికల పేరు చెప్పి, ఎన్నికల నియమావళి పేరు చెప్పి ఆపేస్తారు కదా. ఆల్రెడీ కేసీఆర్ 11 సార్లు ఇచ్చిన రైతు బంధుని ఎన్నికల ముంగట ఆపేసిరు. అది ఎప్పుడో 10 ఏళ్ళ నుంచి 5-6 ఏళ్ళ నుంచి అమల్లో ఉన్న పథకం అది. అలాంటి పథకాన్నే ఎన్నికల నియమావళి చెప్పి ఆపేసిన ఎలక్షన్ కమిషన్ కేవలం ఎన్నికల కోసం, కేవలం ఓట్లు కొనడం కోసం, అధికారికంగా ఓట్లు కొనుగోలు కోసమే తీసుకొచ్చిన ఈ పథకాన్ని ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఆపేస్తలేదు? నేను బల్లా గుద్ది అడుగుతున్నా. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, ఇదే పైసలు ఇచ్చే పథకం ఏదైతే ఉందో, ప్రతి ఒక్క మహిళకి 10,000 ఇచ్చే ఈ పథకాన్ని సరిగ్గా ఎన్నికలకు 1 నెల రోజుల ముందు ఏ పార్టీ తీసుకొచ్చినా, దేశంలో బీజేపీ కాకుండా ఏ పార్టీ తీసుకొచ్చినా ఎలక్షన్ కమిషన్ క్షణాలలో రియాక్ట్ అవుతుంది, ఆ పథకాన్ని తొక్కి పట్టి ఆపేస్తుంది.
దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎప్పటి నుంచో 10-11 సార్లు ఇచ్చిన రైతు బంధుని ఎన్నికల ముంగట కావాలని ఆపేసిరు. అది ఎప్పటి నుంచో అమల్లో ఉన్న పథకం. కానీ ఇవాళ బీహార్లో పెట్టిన పథకం కేవలం ఎన్నికలకి 1 నెల రోజుల ముందు మాత్రమే పెట్టిన పథకం. ఓట్ల కొనుగోలు అధికారికంగా పట్టపగలు డే లైట్లో ఓట్ల కొనుగోలు జరుగుతూ ఉంది. అయినా ఎలక్షన్ కమిషన్ సప్పుడు చేస్తలేదు. దీన్ని బట్టి దేశ ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయి కదా, ఎలక్షన్ కమిషన్ బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉందని. ఓట్ల దొంగతనంలో కూడా రాహుల్ గాంధీ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి కూడా సరైన సమాధానం ఎలక్షన్ కమిషన్ ఇస్తలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు ఓట్ల కొనుగోలు అధికారికంగా జరుగుతున్నా కూడా బీజేపీ అస్సలే సప్పుడు చేస్తలేదు. దీన్ని బట్టి దేశ ప్రజలు ఏమనుకునే అవకాశం ఉంది? ఎలక్షన్ కమిషన్ బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉంది అని దేశ ప్రజలకు ఇప్పుడే అనుమానం కలిగింది. వాస్తవానికి బీహార్ ప్రజల తిరుగుబాటు కూడా అదే. ఎందుకంటే చీము నెత్తురున్నోడు ఎవడైనా, రోషం పౌరుషం ఉన్నోడు ఎవడైనా నా ఓటు దొంగతనం చేస్తున్నారు అంటే వానికి రియాక్ట్ అవుతాడు, వాని కోపం వస్తుంది. ఎందుకంటే ఓటు అనేది నా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు. ఓటుని దొంగిలించడం అంటే కేవలం ఓటుని దొంగిలించడం మాత్రమే కాదు, అది నా భవిష్యత్తుని, నా దేశ భవిష్యత్తుని, నా ముందు తరాల భవిష్యత్తుని దొంగతనం చేసినట్టు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి వాడు బతుకుండగానే వాడిని చంపేసి వాని పేరు మీద మీరు దొంగ ఓట్లు క్రియేట్ చేస్తే వానికి రక్తం మరుగుతుందా మరగదా? అందుకే బీహార్ మొత్తం తిరగబడ్డది. ఇదేటేటో ఉన్నది, ఇదేటేటో పోయేటట్టున్నదని చెప్పి భయం స్టార్ట్ అయింది. జీఎస్టీ తక్కువైంది, అయినా నమ్మకం కలుగుతలేదు. అందుకే మహిళల ఖాతాలలో 10,000 వేస్తున్నారు, అయినా నమ్మకం కలిగేటట్టు లేదు. ఇంకేమేం చేస్తారో చూడాలి. బీహార్లో వీళ్ళు పెట్టబోయే మేనిఫెస్టో ఎట్లుంటుంది తెలుసా? నా భూతో నా భవిష్యత్తు, ఏం కావాలంటే అది ఇస్తాం అనే రకంగా అద్భుతమైన మేనిఫెస్టో పెడతారు. ఎందుకంటే గెలిచినాక ఇచ్చేది ఉన్నదా, సచ్చేది ఉన్నదా కదా? పోయినసారి ఎన్నికలలో 1,00,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తామన్నారు. ఆ 1,00,000 కోట్లు ఏదో పోయినసారే ఇచ్చుంటే ఇలా కేవలం 10,000 రూపాయలు ఇవ్వాల్సిన కర్మ ఎందుకు వస్తుండే కదా? కానీ మనకు ప్రజలు గుర్తురారు. ఎప్పుడు ఓట్లు ఉన్నప్పుడే ప్రజలు గుర్తుకొస్తారు. మనకు ఓట్లే ముఖ్యం ప్రజల కంటే. అట్లా అందు గురించే చాలా పద్ధతిగా ఇదంతా జరుగుతూ ఉంది. కానీ రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజలకు మేలు చేస్తున్నాడు. ఈ విషయాన్ని మాత్రం ఎవ్వరూ కాదనలేదు. ఆఖరికి